బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. ఇది నేను 2 బీరకాయలది పీల్ తీసి ఇలా పెట్టుకున్నాను అనమాట. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీ కారం తగ్గ, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 3 టమాటాలు. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసుకోవాలి. చింతపండు, కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత బీరకాయ పీచు వేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత బీరకాయ పీచు వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నామంటే అన్నీ మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గిద్దాము. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. తీసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకొక 5 మినిట్స్ మగ్గిస్తే అయిపోతుంది. లేకపోతే ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. మూత తీసి చూద్దాము. సో అదంతా బాగా మిక్స్ చేసేసుకుని మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాల. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి పొట్టు తీయనివి అన్నమాట, అవి, రుచికి సరిపడా సాల్ట్, వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే ఈ మగ్గించుకునే బీరకాయదంతా జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక ½ టీ గ్లాస్ మనీ వాటర్ పోసుకొని బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇలా బరకగా మిక్సీ పట్టేసేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆల్రెడీ నేను చిన్న కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. పోపు వేసేసి వేగిపోయిన తర్వాత పచ్చడిలో కలిపేసేసుకున్నాను. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.